సంజయ్ గారు మాట్లాడినటువంటి మాట అట్లా అనిపించే ఇక మనం ప్రయోగం చేద్దామని అంటే లైన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అనేది ప్రయోగాలు ఎక్కడ బీఆర్ఎస్ నుంచి కొంతమందిని కాంగ్రెస్ నుంచి కొంతమందిని బీజేపీ ట్రై చేస్తుందనే చర్చ బయట జరుగుతోంది. అది ఏమైనా నడుస్తుందా? లేదు, నేను అదే చెప్తా ఉన్నా. బీజేపీ ప్రత్యేకంగా ఎక్కడ ఎవరిని రండి 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 అని చెప్పి చేర్చుకుని ప్రభుత్వాలను కూలగొట్టలే. ఆ ప్రభుత్వాలు ఆ పార్టీల మీద వ్యతిరేకత వచ్చి మా వైపుకి వస్తే అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం కష్టం కాబట్టి అక్కడక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి మాట వాస్తవం. మన కర్ణాటకలో మీరు అన్నది ఇందాక, ఇంతకు ముందు గతంలో కర్ణాటకలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీకి వచ్చి మద్దతు చేసిన తర్వాత వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్కడ బీజేపీ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు ఆ స్పీకర్ వాళ్ళు రిజైన్స్ లెటర్లు ఇచ్చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినారు. ఎక్కడ కూడా అంటే ప్రజాస్వామ్యయుతంగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయదు. తెలంగాణలో కూడా పార్టీ చాలా రాష్ట్రాల్లో చేశారు కదా, చాలా రాష్ట్రాల్లో చేశారు కదా. కాదండి, మీకు అసలు ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళను ఏమంటారు దాన్ని రద్దు చేయాలి, వీళ్ళ సభ్యత్వాలు రద్దు చేయాలి, లేదా ఉప ఎన్నికలు రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడే నైతిక విలువలు ఏ రాజకీయ పార్టీకి లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి లేదు, బీఆర్ఎస్ కి అసలు లేదు, కాంగ్రెస్ పార్టీకి అంతకంటే లేదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు అందరూ చేసిన వాళ్ళే. మీరు ఎన్నో రాష్ట్రాల్లో ఇలాంటి పనులు చేసి ఈడికొచ్చి తగుదునమ్మా అని సుధపూసలాగా నీతులు చెప్పడం ఏంటండి? బీఆర్ఎస్ మేమేమంటామంటే మీకు ఒక ఉదాహరణ చెప్పిన కదా, కర్ణాటకలో ఉదాహరణ చెప్పిన మీకు. కర్ణాటకలో మా ప్రభుత్వం ఎట్లొచ్చింది, పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలను రిజైన్ చేయించి మళ్ళీ పోటీ చేయించి ఏదో ఒకటి చేశారులే. అక్కడ మీ గవర్నర్ ఉండబట్టే జరిగింది అట్లా. ఒక ఉదాహరణ సరే, అది తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. మేమేం ఊరికే ఏదో గాలివాటంగా రావాలని చెప్పి కోరుకోవట్లేదు. మేము కష్టపడతా ఉన్నాం, కష్టపడి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఏ పార్టీ నుంచి నాయకులు వచ్చినా ఆహ్వానిస్తాం, తీసుకుంటాం. కాకపోతే మా దాంట్లో స్పష్టంగా చెప్పారు, ఏ పార్టీ నాయకుడు వచ్చినా రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీలోకి వస్తే కూడా రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేయించినాం కదా. తర్వాత ఇక్కడ మన ఈటల రాజేందర్ గారు కూడా రాజీనామా చేసి మా పార్టీలోకి వచ్చిన తర్వాతనే కదా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి పార్టీలు. వీళ్ళ ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజల మీద కానీ విశ్వాసం లేవు. ఆ విషయంలో బీజేపీకి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కంటే కొంత మొరల్ గా కొంత కొన్ని చోట్ల ప్రదర్శించవచ్చు, కానీ పూర్తిగా మేము ఏ పాపం చేయలేదు ఎక్కడ అని మాత్రం చెప్పుకోలేరు. కొంత నయం, డెఫినెట్ గా ఐ అగ్రీ, కొంత నయం. కొన్ని చోట్ల ఇప్పుడు కర్ణాటక కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ ఇట్లాంటి కొన్ని చేసి ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల మీరు కూడా బరి తెగించి తెగబడ్డారు. అందులో డౌట్ లేదు, మీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు నాయన. ఇప్పుడు వెంకటకృష్ణ గారు మీరు అనేది కూడా ఒక పూర్తిగా దాంట్లో అవాస్తవం ఉంది. ఎందుకంటే నేనేమంటాను, భారతీయ జనతా పార్టీ గతంలో రాష్ట్రాలలో తీసుకున్నప్పుడు ఆ పార్టీలు పూర్తిగా మా పార్టీలోకి వచ్చి, అంటే ఇప్పుడు ఎల్పీ పూర్తిగా మేము బీజేపీలో చేరుతున్నామంటే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఉండలేం కదా. ఇక అదే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కనుక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మా దాంట్లో మెర్జ్ అయింది అన్నట్లే ఉంటది. మెర్జ్ అవ్వడం కాదు, అది మెర్జ్ చేసుకోవడం, కలిపేసుకో. ధృతరాష్ట్ర కవిలు అంటారు కదా, తెలంగాణలో మాకు 8 ఉన్నాయండి. మేము బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎందరిని